శ్రీనివాసుడు సర్వస్వమని. వెంకటేశ్వరుడి పరమభక్తులలో ప్రాతస్మరణీయురాలు తరికొండ వెంగమాంబ. దేవదేవుడి దివ్యనామమే శ్వాసగా జీవించి ధన్య చరిత. సాహిత్యాన్ని సాధనముగా చేసుకుని సాంఘిక దురాచారాలపై సమరం చేసిన ధీరవనిత. కావ్యాలు, శతకాలు, యుగాక్షాలు, భక్తిని, జ్ఞానాన్ని రంగరించి పండిత పామరులను మెప్పించిన కవియిత్రి. తరికొండ గ్రామములో, తిరుపతికి సమీపములో 1730లో జన్మించిన వెంగమాంబ మనసులో బాల్యములో ఆధ్యాత్మిక బీజాలు అంకురించినాయి. ఆ ప్రభావంతో ఆమె సాధారణ బాలబాలికలకు భిన్నముగా మౌనీయమైన భక్తి పారవశ్యంతో పోలలాడుతూ ఉండేది. కలవరపడి మూడు మూళ్లతో ఆమెకు లౌకిక జీవనంలో తీసుకొచ్చింది ప్రయత్నించారు. అయినప్పటికీ వెంగమాంబ పారలౌకిక పదాన్ని, పరమాత్మ పాదాలని విడవలేదు. వక్రించి కొన్నాళ్లకు ఆ భాగవతమురాలు బాలవితంతువుగా మిగిలిపోయింది. దైవారాధనకు అవకాశంగా భావించింది. ప్రాపంచిక బంధాలు అశాశ్వతమని, పరత్పరుడి తనకు మధ్య అంతరాన్ని పెంచే పదాలని అర్థం చేసుకుంది. మనసుకు సంపూర్ణమైన సర్వేశ్వరుడిపైకి మరల్చింది. సాంఘిక కట్టుబాటుని పెంచుకొని సాహిత్య పిరిచి పెంచుకుంది. గురువు దగ్గర యోగ విద్యను అభ్యసించి యోగిగా మారింది. పరమదయాళుడైన పరంధామునే వేటిగా భావించి ప్రేమ బంధాన్ని పెనవేసుకుంది. సంకుచిత సమాజం విధించిన ఆంక్షల్ని ధిక్కరించి నిత్య సుమంగళిగా ఉండేది. తరిగొండ నరసింహ ఆలయాన్ని ఆశ్రయించి చేసుకున్న వెంగమాంబ జాప్యాల్లో లీనమైంది. తిరుమలవాసుని దర్శించుకుంటూ తన సాహితీ యజ్ఞాన్ని చుట్టుముట్టింది. నృసింహ శతకము, నృసింహ విలాసము, శివనాటకము, రాజయోగము తదితర రచనలతో నాటి ఉద్దండ పండితులను అబ్బురపరిచింది. యుక్త వయసు వచ్చేసరికి వైధవ్యం వెంగమాంబ పాలిట పెనుశాపంగా పరిగణించింది. లోకలో కాపులై ఆమెను వేధించారు. ధ్యానయోగ సాధనకు, కావ్యరచనకు ఆటంకం కల్పించారు. అవమానాలు సహించలేక వెంగమాంబ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాలినడకన బయలుదేరి అరణ్య మార్గం గుండా ఎన్నో ప్రయాణాలకు వచ్చి తిరుమలకు చేరుకుంది. ఆపద మొక్కులు వాడిని మనసారా దర్శించుకుంది. తుంబర కొనల్లో తరబడి తపోక్షం మునిగిపోయింది. సప్త వసుంధుల ప్రకృతి వెంగమాంబ భావుకత్వానికి ఊపిరి పోసింది. అది మోహేడు. ఆమె గంట నుంచి జాలువారిన కావ్యమే చేసింది. మాతృ వెంగమాంబ ప్రసిద్ధురాలై విద్యన్మని విశేష భక్తిని గురించి అధిరామ పండితులై కొండపై ఆశ్రయించారు. అన్నమయ్య వంశీకులు భక్తిని ఆదరించి సాధనమైన ఏర్పాట్లు చేశారు. వెంగమాంబ జీవితం భక్తి సాహిత్య అన్నమం చేసింది. తిరుమలేశుల సేవలో నిమగ్నమైంది. ఈ లోకాన్ని విడిచి ఆ భక్తి యోగిని కోతిరాయులతో నిమగ్నమైంది. చక్కగా చేసేవారు.